Hello everyone, I am Nokesh from Triplet City and I am studying second year computer science engineering. So last మనం exercise trigonometric functions లో exercise miscellaneous exercise solve చేస్తున్నాం రైట్. సో అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. సో టుడే లాస్ట్ సెషన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చాప్టర్ లాస్ట్ మిస్లేనియస్ ఎక్సర్సైజ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ మిగిలిపోయాయి. సో అవి ఈరోజు సాల్వ్ చేద్దాం. ఈ రోజుతో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో మిస్లేనియస్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. కంటిన్యూ చేద్దాం. రైట్, ఫోర్త్ క్వశ్చన్, లాస్ట్ మనం ఫోర్త్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. సో ఫోర్త్ క్వశ్చన్ నుంచి కంటిన్యూ చేద్దాం. ఒకసారి ఫోర్త్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేద్దాం మళ్ళీ. సో ఫోర్త్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ, ఫస్ట్ క్వశ్చన్ లో ప్రూవ్ చేయాలి. సో ప్రూఫ్ క్వశ్చన్ ఇక్కడ ఏముంది, ప్రూవ్ దట్ cos x minus cos y whole square plus sin x minus sin y whole square is equal to 4 sin square x minus y by 2. సో ఇక్కడ LHS ఉంది, RHS ఉంది. సో ఫస్ట్ LHS తీసుకుందాం. LHS is equal to RHS అని ప్రూవ్ చేయాలి, రైట్. సో ఫస్ట్ LHS ఏముంది ఇక్కడ, cos x minus cos y whole square ప్లస్ sin x మైనస్ sin y హోల్ స్క్వేర్. సో ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఫార్ములా ఏం కనిపిస్తుంది, ఏదన్నా ఫార్ములాలో ఉందేమో ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం, రైట్. సింపుల్, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే cos స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ y మైనస్ 2 cos x ఇంటూ cos y ప్లస్ ఇక్కడ కూడా సేమ్ sin square x plus sin square y minus 2 sin x sin y. సో ఇప్పుడు cos square x plus sin square x ఏమవుతుంది 1 అండ్ cos square y plus sin square y ఏమవుతుంది 1. సో ఇది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ, sin square x plus cos square x is equal to 1, రైట్, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. సో ఇక్కడ ఏమొస్తుంది 1 ప్లస్ 1 మైనస్ 2 కామన్ తీస్తే cos x మైనస్ cos y ప్లస్ sin x sin y వస్తుంది, రైట్. సో నెక్స్ట్ ఫర్దర్ క్యాలిక్యులేట్ చేస్తే 2 మైనస్ 2 ఆఫ్ cos x cos y ప్లస్ sin x sin y. సో ఇక్కడ 2 కూడా కామన్ తీస్తే 1 మైనస్ cos x cos y, 1 మైనస్ cos x, ఇక్కడ ఏమవుతుంది cos x cos y ప్లస్ sin x sin y. అంటే మనకు ఫార్ములా ఏంటిది, cos x cos y ప్లస్ sin x sin y అంటే ఫార్ములా cos of x minus y, రైట్, cos of x minus y. సో ఇక్కడ ఫార్ములా రాసుకుందాం. cos of a minus b ఫార్ములా ఏమవుతుంది, cos a cos b. సో ఈ ఫార్ములాస్ అన్ని ఇంతకుముందు సెషన్లో మనం డిస్కస్ చేసాం. సో ఇవి గుర్తుపెట్టుకుంటే బెటర్. సో cos of a minus b, cos a cos b ప్లస్ sin a sin b. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ cos of x minus y వస్తుంది. నెక్స్ట్ సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏమనుంది, 4 sin స్క్వేర్. సో sin స్క్వేర్ టర్మ్స్ లో ఉంది ఇక్కడ కాబట్టి ఈ కాస్ ని మనం sin స్క్వేర్ ఫార్ములాలో రాసుకుందాం, రైట్. సో కాస్ ఫార్ములా sin స్క్వేర్ లో ఏమవుతుంది, సపోజ్ cos 2a ఉంటే దాన్ని sin స్క్వేర్ లో రాయొచ్చు, రైట్. cos 2a ఫార్ములా ఏమవుతుంది 1 మైనస్ 2 sin స్క్వేర్ a. సో ఈ ఫార్ములా ఇప్పుడు అప్లై చేద్దాం కాబట్టి మనకు RHS ఫామ్ లో రావచ్చు. సో RHS ఫామ్ లో తీసుకురావడం కోసం మనం ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు ఏమవుతుంది 2 ఆఫ్ 1 మైనస్, సో ఇది cos 2a అనుకుంటే 1 మైనస్ 2 sin స్క్వేర్. సో x మైనస్ y 2a అంటే a ఏమవుతుంది x మైనస్ y బై 2, రైట్. రైట్, ఐ హోప్ క్లియర్ ఉంది అనుకుంటా ఇది ఈ పాయింట్. సో ఇప్పుడు ఏమొస్తుంది 1 మైనస్ 1 ప్లస్ 2 sin స్క్వేర్ ఆఫ్ x మైనస్ y బై 2 హోల్ మల్టిప్లైడ్ ఇంటూ 2, రైట్. సో ఇక్కడ 1 మైనస్ 1 క్యాన్సిల్. సో 2 ఇంటూ 2 4 sin స్క్వేర్ x మైనస్ y బై 2. సో ఇది మనం ప్రూవ్ చేయాల్సిన RHS, రైట్. క్వశ్చన్ లో మనకి ఇచ్చిన RHS ఇది.
So LHS is equal to RHS, hence proved. So proof by hence proved అని చెప్పొచ్చు. LHS is equal to RHS వచ్చింది. సో ప్రూఫ్ కంప్లీట్ అయిపోయింది, రైట్? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ ఏముంది? sin x ప్లస్ sin 3x ప్లస్ sin 5x ప్లస్ sin 7x is equal to 4 cos x cos 2x sin 4x. సో ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ LHS తీసుకుందాం. మన ఇష్టం, మనం సో LHS తీసుకుందాం. LHS ఏముంది? LHS is equal to left hand side sin x plus sin 3x plus sin 5x plus sin 7x, రైట్? సో ఇక్కడ ఫార్ములా మనం అప్లై చేయొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే sin a ప్లస్ sin b ఫార్ములా అప్లై చేయొచ్చు, రైట్? కాకపోతే మనం ఈ రెండింటిని కలుపుదాం. సో ఈ రెండింటిని జాయిన్ చేద్దాం అండ్ ఈ రెండింటిని జాయిన్ చేద్దాం, ఎందుకంటే అప్పుడు మనకు ఈవెన్ నంబర్ వస్తుంది, రైట్? x ప్లస్ 5x 6x అవుతుంది, 6x/2 3x అవుతుంది, రైట్? సో ఈ రెండింటిని సపరేట్ చేద్దాం. సో sin x ప్లస్ sin 5x ఇదొక పేర్ లాగా తీసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంకొక పేరు ఏమవుతుంది? sin 3x ప్లస్ sin 7x, రైట్? ఇప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేద్దాం, sin a ప్లస్ sin b ఫార్ములా. సో sin a ప్లస్ sin b ఫార్ములా ఏమవుతుంది? sin a plus sin b is equal to 2 sin of a plus b by 2 into cos of a minus b by 2, right? ఇది sin a plus sin b ఫార్ములా. నెక్స్ట్ సో ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ sin x ప్లస్ sin 5x అంటే 2 sin x plus 5x by 2 into cos x minus 5x by 2 cos x minus 5x by 2 నెక్స్ట్ ప్లస్ సో ఇక్కడ కూడా సేమ్ ఆ ఫార్ములా అప్లై చేస్తే sin a plus sin b 2 sin a plus b by 2 అంటే 3x plus 7x by 2 into cos 3x minus 7x by 2. సో ఇది సింప్లిఫై చేస్తే 2 sin 6x by 2 ఏమవుతుంది? 3x, రైట్? నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? x minus 5x minus 4x. సో minus 4x by 2 minus 2x. సో కాస్ లో ఏమవుతుంది? cos of minus 2x అంటే నథింగ్ బట్ cos 2x వస్తుంది, రైట్? ఎందుకంటే నెగిటివ్ యాంగిల్ ఉన్నప్పుడు అది ఫోర్త్ క్వాడ్రంట్ లో లై అవుతుంది. సో ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ ఏమవుతుంది? ఆల్వేస్ పాజిటివ్. కాబట్టి cos of minus 2x అంటే cos 2x. సో అది ఇక్కడ రాసుకుందాం, cos 2x ప్లస్ 2 sin ఇక్కడ ఏమవుతుంది? 3x plus 7x 10x by 2 5x ఇంటూ cos అండ్ ఇక్కడ ఏమవుతుంది? 3x minus 7x minus 4x by 2. సో ఇది ఏమవుతుంది? minus 2x. సో cos of minus 2x ఏమవుతుంది? cos 2x, రైట్? సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం. ఈ పాయింట్ నెగిటివ్ యాంగిల్ ఉంటే కాస్ లో అది పాజిటివ్ అయిపోతుంది. సో పాజిటివ్ ఆఫ్ cos x. సో cos of minus x అంటే cos x, రైట్? సో నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇక్కడ? సో ఇక్కడ కామన్ తీద్దాం టర్మ్స్. సో ఇక్కడ కామన్ 2 cos 2x కామన్ ఉంది, రైట్? సో 2 cos 2x కామన్ తీద్దాం. అది కామన్ తీసిన తర్వాత ఏమొస్తుంది? sin 3x ప్లస్ sin 5x. సో ఇక్కడ మళ్ళీ ఆ ఫార్ములా అప్లై చేయొచ్చు మనం, రైట్? సో ఇక్కడ అగైన్ ఫార్ములా అప్లై చేద్దాం, sin a ప్లస్ sin b. మళ్ళీ sin a ప్లస్ sin b ఫార్ములా అప్లై చేద్దాం. సో 2 cos 2x ఇంటూ సో sin a ప్లస్ sin b అంటే 2 sin of a plus b by 2 into cos of a minus b by 2. So 2 sin 3x plus 5x by 2 4x cos of
3x మైనస్ 5x ఏమవుతుంది మైనస్ 2x/2 అంటే మైనస్ ఎక్స్. సో కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్, రైట్? సో ఇది ఇక్కడ డైరెక్ట్ రాస్తుంది స్టెప్. సో 2 into 2 4 and cos 2x sin 4x cos x, రైట్? సో మనం ప్రూవ్ చేయాల్సిన ఆర్హెచ్ఎస్ ఏముంది? సో ఆర్హెచ్ఎస్ సేమ్ ఇదే ఉంది, రైట్? సో 4 cos x into cos 2x into sin 4x. సో ఇది మనం ప్రూవ్ చేయాల్సిన ఆర్హెచ్ఎస్. సో ఇక్కడ మన క్వశ్చన్ లో ఇచ్చిన ఆర్హెచ్ఎస్ ఇదే, రైట్? సో LHS is equal to RHS, hence proved, right? సో సింపుల్ క్వశ్చన్స్, జస్ట్ ఫార్ములా తోటి సింప్లిఫై చేయాలి, రైట్? సో నెక్స్ట్ 6th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో 6th క్వశ్చన్ ఏముంది ఇక్కడ? sin 7x ప్లస్ sin 5x ప్లస్ sin 9x ప్లస్ sin 3x డివైడెడ్ బై cos 7x ప్లస్ cos 5x ప్లస్ cos 9x ప్లస్ cos 3x ఈజ్ ఈక్వల్ టు tan 6x అని ప్రూవ్ చేయాలి, రైట్? సో ఈ క్వశ్చన్ లో ఇది మనం ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ సేమ్ LHS తీసుకుందాం. సో LHS ఏముంది? సో మళ్ళీ ఒకసారి రాద్దాం LHS ఇక్కడ కింద స్టెప్ లో. sin 7x ప్లస్ sin 5x ప్లస్ sin 9x ప్లస్ sin 3x డివైడెడ్ బై, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏ ఫార్ములా కనిపిస్తుంది? sin a ప్లస్ sin b, అండ్ ఇక్కడ cos a ప్లస్ cos b ఫార్ములాస్ ఉన్నాయి, రైట్? cos 7x ప్లస్ cos 5x ప్లస్ cos 9x ప్లస్ cos 3x. సో ఇది మనకున్న LHS. సో ఫస్ట్ ఇక్కడ ఫార్ములాస్ రాసుకుందాం. sin a ప్లస్ sin b ఫార్ములా ఏమవుతుంది? 2 sin of a ప్లస్ b by 2 ఇంటూ cos of a మైనస్ b by 2, రైట్? ఇది sin of a ప్లస్ b ఫార్ములా. అండ్ నెక్స్ట్ cos of a ప్లస్ b, cos a ప్లస్ cos b ఫార్ములా ఏమవుతుంది? సో cos a ప్లస్ cos b ఫార్ములా 2 cos of a plus b by 2 into cos of a minus b by 2, right? ఇవి 2 ఫార్ములాస్. సో ఈ 2 ఫార్ములాస్ అప్లై చేద్దాం ఇక్కడ. 2 sin, సో 7x plus 5x by 2, 7x plus 5x by 2 into cos of 7x minus 5x by 2 divided by 2 cos of, సో ఇది ఫస్ట్ పార్ట్. సో ఇక్కడ చూస్తే మనకు 2 ఉన్నాయి, రైట్? సో ఇది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏమవుతుంది? ప్లస్ 2 sin of a plus b by 2. సో sin of 9x plus 3x by 2 into cos of 9x minus 3x by 2, right? Divided by, సో ఇక్కడ అప్లై చేద్దాం ఫార్ములా ఈ పార్ట్. సో cos 7x plus cos 5x అంటే 2 cos 7x plus 5x by 2 into cos of 7x minus 5x by 2 ప్లస్, సో ఇప్పుడు ఇక్కడ అప్లై చేద్దాం ఫార్ములా cos a plus cos b, 2 cos of 9x plus 3x by 2 into cos of 9x minus 3x by 2. సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాం. 2 sin 7x plus 5x by 2 అంటే 12x by 2 6x, రైట్? 12x by 2 అంటే 6x into cos 7x minus 5x by 2 అంటే 2x by 2 x, రైట్? ప్లస్ 2 sin, ఇక్కడ కూడా సేమ్ 9x plus 3x అంటే 12x by 2 6x ఇంటూ, అండ్ ఇక్కడ కూడా ఏమొస్తుంది 9x minus 3x
సో 9x minus 3x 6x by 2. సో 6x by 2 ఏమవుతుంది 3x, రైట్? cos 3x. ఫైన్. నెక్స్ట్ డినామినేటర్ లో డివైడెడ్ బై 2 cos. సో ఇక్కడ కూడా సేమ్ యాంగిల్స్ వస్తాయి, పైన కింద సేమ్ ఉన్నాయి యాంగిల్స్. సో cos x ఇంటూ cos x ప్లస్ 2 cos 6x ఇంటూ cos 3x, రైట్? సింప్లిఫై చేసిన తర్వాత మనకు వాల్యూస్ ఈ విధంగా వచ్చాయి. సో దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే ఇక్కడ కామన్ టర్మ్స్ తీయచ్చు, రైట్? సో ఇక్కడ 2 sin 6x కామన్ ఉంది, అండ్ ఇక్కడ ఏం కామన్ ఉంది 2 cos 6x, రైట్? సో ఇవి కామన్ తీద్దాం. 2 sin 6x కామన్ తీస్తే cos x ప్లస్ cos 3x డివైడెడ్ బై, అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 cos 6x కామన్ తీస్తే cos x ప్లస్ cos 3x. సో ఇక్కడ ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, రైట్? cos x ప్లస్ cos 3x క్యాన్సిల్, అండ్ 2 క్యాన్సిల్. సో లాస్ట్ గేమ్ వస్తుంది sin 6x బై cos 6x. సో ఇది ఏమవుతుంది sin x బై cos x అంటే నథింగ్ బట్ tan x, రైట్? సో మనం ప్రూవ్ చేయాల్సిన RHS ఏముంది క్వశ్చన్ లో? tan 6x, రైట్? సో LHS is equal to RHS, hence proved, right? Simple. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనం LHS తీసుకుంటాం ప్రతి ఒక్క క్వశ్చన్ లో. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ప్రతి ఒక్క క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం అని. సో ఫస్ట్ LHS తీసుకుంటున్నాం, అండ్ ఏ ఫార్ములా అయితే అప్లై అవుతుందో, సో ఏదైతే ఫార్ములా టైప్ లో ఉందో సో ఆ ఫార్ములా అప్లై చేస్తున్నాం, రైట్? సో ఎక్కడైతే మనకు ఫార్ములా కనిపిస్తుందో అక్కడ ఫార్ములా అప్లై చేస్తున్నాం, అండ్ నెక్స్ట్ సింప్లిఫై చేస్తూ మనకు RHS వస్తుంది, రైట్? సో సింపుల్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. sin 3x ప్లస్ sin 2x minus sin x is equal to 4 sin x into cos x by 2 into cos 3x by 2. సో ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఇది LHS is equal to RHS ప్రూవ్ చేయాలి. సేమ్ ఫస్ట్ LHS తీసుకుందాం. LHS is equal to sin 3x plus sin 2x minus sin x. రైట్? సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేద్దాం మనకి ఏదైతే మన ప్యాటర్న్ కనిపిస్తుందేమో. సో ఇక్కడ మనం ఈ రెండింటిని గ్రూప్ చేద్దాం. సో sin 2x ఇంకా sin x ని కలిపి తీసుకుంటే సో మనం ఫార్ములా అప్లై చేయొచ్చు ఇక్కడ, రైట్? సో ఈ విధంగా ఎందుకు చేస్తున్నాం అంటే మనకి ఇక్కడ లాస్ట్ కి RHS లో ఏముంది x/2 అండ్ 3x/2 ఉంది, రైట్? సో 3x/2 రావాలంటే మనకి ఇక్కడ x ప్లస్ 2x/2 చేస్తే 3x/2 వస్తుంది. సో అందుకు మనం ఈ రెండింటిని గ్రూప్ చేస్తున్నాం, రైట్? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ రెండింటిని ఎందుకు తీసుకుంటున్నాం అనేది. సో ఈ రెండు కూడా తీసుకోవచ్చు, కాకపోతే మనకి ఇక్కడ RHS లో ఈ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనం వీటిని తీసుకుంటున్నాం, వీటిని కాకుండా వేరే వాటిని కాకుండా వీటిని తీసుకుంటున్నాం, రైట్? సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఫార్ములా రాసుకుందాం, sin a మైనస్ sin b ఫార్ములా. సో ఇక్కడ అప్లై చేయాల్సింది అదే ఫార్ములా, sin a మైనస్ sin b is equal to 2 cos of a plus b by 2 into sin of a minus b by 2. సో ఇప్పుడు ఆ ఫార్ములా అప్లై చేస్తే sin 3x ప్లస్, సో ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తాం, రైట్? sin 2x మైనస్ sin x అంటే 2 cos of a plus b by 2 అంటే 2x plus x by 2 into sin of a minus b by 2 అంటే 2x minus x by 2, రైట్?
సో నెక్స్ట్ sin 3x plus 2 cos, so 2x plus x by 2 అంటే 3x by 2, right, into sin 2x minus x by 2. సో నెక్స్ట్ ఇక్కడ కామన్ టర్మ్స్ ఏమున్నాయి మనకు? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే sin 3x ని మనం ఏమని రాయొచ్చు? సో sin 2a is equal to, ఫార్ములా ఏంటిది? sin 2a is equal to 2 sin a cos a. సో ఈ ఫార్ములా అప్లై చేద్దాం, ఎందుకంటే మనం ఇక్కడ టర్మ్స్ ని కామన్ తీయొచ్చు. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ ఒక టర్మ్ కామన్ వస్తుంది, కాబట్టి మనం ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం. సో sin 3x ని ఈ ఫార్మ్ లో రాస్తే 2 sin 3x by 2 ఇంటూ cos 3x by 2 వస్తుంది, రైట్, ప్లస్ అండ్ ఇక్కడ ఉన్నది యాస్టీస్ రాసుకుందాం, 2 cos 3x by 2 ఇంటూ sin x by 2. సో ఇప్పుడు ఇక్కడ కామన్ తీస్తే కామన్ ఏం తీయొచ్చు? 2 అండ్ cos 3x by 2 కామన్ తీయొచ్చు, రైట్. సో 2 cos 3x by 2 కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటుంది? sin 3x by 2 ప్లస్ sin x by 2, రైట్. సో నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? ఇక్కడ ఫర్దర్ మనం ఇక్కడ ఇంకొక ఫార్ములా అప్లై చేయొచ్చు, రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫామ్ లో ఉంది? sin a ప్లస్ sin b ఫామ్ లో ఉంది. సో sin a ప్లస్ sin b ఫార్ములా ఏమవుతుంది? 2 sin of a plus b by 2 into cos of a minus b by 2, right. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం, 2 cos 3x by 2 into 2 sin 3x by 2 plus x by 2 divided by 2 into cos of 3x by 2 minus x by 2 divided by 2, right. సో దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే 2 cos 3x by 2 ఇంటూ, సో ఇక్కడ ఏమొస్తుంది? ఇది 3x plus x by 2, రైట్, అంటే 4x by 2 2x. సో ఈ వాల్యూ 2x, రైట్. సో 2x by 2 అంటే నథింగ్ బట్ x, రైట్. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇంకొక స్టెప్ రాద్దాం, 2 sin, సో ఇది ఏమవుతుంది? 2x by 2, రైట్, 3x plus x 4x divided by 2 2x into cos 3x minus x by 2 అంటే సో x అవుతుంది, రైట్. సో ఏదైతే ఈ బ్రాకెట్ లో ఉందో దీని వాల్యూ x అవుతుంది, అండ్ డినామినేటర్ లో ఇంకొక 2 ఉంది, సో x by 2, రైట్. సో 2 cos 3x by 2 ఇంటూ 2 sin x cos x by 2. సో మనకు RHS లో ఏముంది? ప్రూవ్ చేయాల్సింది 4 sin x cos x by 2. సో మనకు వచ్చిన వాల్యూ ఇదే, రైట్. సో 2 into 2 4, నెక్స్ట్ sin x ఉంది, అండ్ నెక్స్ట్ cos x by 2 అండ్ cos 3x by 2. సో ఇదే మనకు ఫైండ్ అవుట్ చేయాల్సిన RHS, రైట్. సో లాస్ట్ కి మనకు కావాల్సిన RHS వస్తుంది. సో LHS is equal to RHS, hence proved, రైట్. సో ఎగ్జాక్ట్ మనకు RHS, మనం ప్రూవ్ చేయాల్సిన RHS ఇదే, రైట్. సో ఫైనల్. సో ఇది 7th క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ లో ఏం అప్లై చేస్తున్నాం? ఇక్కడ కూడా సేమ్ LHS తీసుకున్నాం, కాకపోతే ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే మనం ఈ రెండింటికి ఫార్ములా అప్లై చేస్తున్నాం, రైట్. సో ఈ రెండింటికి ఫార్ములా అప్లై చేస్తున్నాం ఎందుకంటే సో మనం ఒకసారి RHS కూడా చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్క క్వశ్చన్ లో RHS లో మనం ప్రూవ్ చేయాల్సింది ఏ ఫామ్ లో ఉందో అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, రైట్. సో ఇక్కడ మనం RHS లో చెక్ చేస్తే ఏముంది? ఇక్కడ x by 2 అండ్ 3x by 2. సో 3x by 2 రావాలంటే మనం ఎప్పుడైతే 2x ప్లస్ x by 2 చేస్తామో అప్పుడే 3x by 2 వస్తుంది, రైట్. కాబట్టి అక్కడ నుంచి మనం ఈ రెండింటికి ఫార్ములా అప్లై చేస్తాం. సో సింపుల్. నెక్స్ట్ 8th క్వశ్చన్.
సో అక్కడ నుంచి ఇది మొత్తం సింపుల్ నార్మల్ క్యాలిక్యులేషన్ అండ్ ఫార్ములాస్ అప్లై చేయడం. సో 8th క్వశ్చన్ లో ఏమంటున్నాడు, ఫైండ్ sin x/2 cos x/2 అండ్ tan x/2 ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ప్రతి ఒక్క క్వశ్చన్ లో సో ఈ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు, sin x/2 cos x/2 అండ్ tan x/2. అండ్ మన క్వశ్చన్ లో ఇచ్చింది ఏంటి 8th క్వశ్చన్ లో, సో tan x వాల్యూ ఇచ్చాడు మనకి ఇక్కడ, tan x is equal to -4/3 అండ్ ఏమన్నాడు x ఇన్ క్వాడ్రంట్ 2, x ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అన్నాడు, రైట్. సో ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 8th క్వశ్చన్ లో. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ sin x/2 cos x/2 tan x/2 ఈ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో ఈ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో x వాల్యూ ఏమన్నాడు ఇక్కడ, సెకండ్ క్వాడ్రంట్ అన్నాడు. సో సెకండ్ క్వాడ్రంట్ అంటే ఇది, రైట్, అంటే π/2 π. సో x అనేది బిట్వీన్ π/2 అండ్ π మధ్యలో ఉంది, రైట్. సో సెకండ్ క్వాడ్రంట్ అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో x ఈజ్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్, యాంగిల్స్ ఏమో ఉండాలి సెకండ్ క్వాడ్రంట్ అవ్వాలంటే π2, సో π/2 టు π, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే డివైడెడ్ బై 2 చేద్దాం, అంటే π/4 లెస్ దాన్ x/2 లెస్ దాన్ π/2. సో నెక్స్ట్ ఇది మన రేంజ్. సో ఇప్పుడు మనం సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫార్ములా, రైట్. సో tan ఉంది మనకి ఇక్కడ, tan వాల్యూ ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ అప్లై చేద్దాం, రైట్. సో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ అప్లై చేస్తే మనం సీకెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అక్కడ నుంచి కాస్ అండ్ అక్కడ నుంచి tan, అక్కడ నుంచి అన్ని వాల్యూస్ రిమైనింగ్ ఆల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. సో చూద్దాం ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏంటిది, సీకెంట్ స్క్వేర్ x ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ x, రైట్. సో ఇది మన ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. సో సీకెంట్ స్క్వేర్ x ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ x ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ x. సో tan x వాల్యూ మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంది, అంటే -4/3 హోల్ స్క్వేర్. సో 1 ప్లస్ 16/9, సో ఇది ఏమవుతుంది 25/9. సో సీకెంట్ స్క్వేర్ x వాల్యూ 25/9, సీకెంట్ x వాల్యూ ఏమవుతుంది √25/9. √25/9 అంటే సో మనం సీకెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, రైట్. మనకు కావాల్సింది కాస్ వాల్యూ. సో ఇక్కడ ఏం చేద్దామంటే డైరెక్ట్ కాస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో సీకెంట్ స్క్వేర్ x 25/9 అయితే కాస్ స్క్వేర్ x ఏమవుతుంది రెసిప్రోకల్, రైట్. కాస్ x ఇస్ ఈక్వల్ టు 1/సీకెంట్ x, కాబట్టి కాస్ స్క్వేర్ x ఏమవుతుంది 9/25. సో ఇక్కడ నుంచి మనం కాస్ x ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాస్ x ఇస్ ఈక్వల్ టు, సో ఇది ఇక్కడికి వస్తే స్క్వేర్ రూట్ 9/25, రైట్. సో దీని వాల్యూ ఏమవుతుంది కాస్ x ఇస్ ఈక్వల్ టు +or-3/5, రైట్. స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు మనకు +or- వాల్యూస్ వస్తాయి. సో ఇది కూడా ఇంపార్టెంట్, +or-. సో మనకు సో ఇప్పుడు కాస్ x వాల్యూ ఏమవుతుందంటే, సో x ఎక్కడ ఉంది అన్నాడు, సో మన యాంగిల్ సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది, రైట్. సో సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ ఏమవుతుంది, సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ ఆల్వేస్ నెగిటివ్, రైట్. సో ఇక్కడ ఆల్ స్కూల్, సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది ఏంటిది ఆఫ్టర్ స్కూల్ టు కాలేజ్, రైట్. ఆఫ్టర్ స్కూల్ టు కాలేజ్. సో ఇది గుర్తుపెట్టుకునే టెక్నిక్. ఎస్ అంటే సైన్ అండ్ కొసీకెంట్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్. సో ఇక్కడ కాస్ ఏమవుతుంది సెకండ్ క్వాడ్రంట్ లో నెగిటివ్, కాబట్టి కాస్ x వాల్యూ ఏమవుతుంది -3/5, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే, సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది cos x/2, రైట్. cos x/2, కానీ మనకు వచ్చిన వాల్యూ cos x. సో ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేద్దాం. cos x ఇస్ ఈక్వల్ టు 2 cos స్క్వేర్ x/2 -1, రైట్. సో cos 2a ఫార్ములా అప్లై చేస్తున్నాం. cos 2a ఫార్ములా ఏమవుతుంది 2 cos స్క్వేర్ a -1, రైట్. సో ఆ ఫార్ములా అప్లై చేద్దాం ఇక్కడ. -3/5 ఈజ్ ఈక్వల్ టు 2 cos స్క్వేర్ x/2 -1. సో 2 cos స్క్వేర్ x/2 ఈజ్ ఈక్వల్ టు 1 - 3/5. సో 1 - 3/5 ఏమవుతుంది 2/5, రైట్. సో 2 క్యాన్సిల్, cos స్క్వేర్ x/2 ఏమొస్తుంది 1/5. సో ఇక్కడ నుంచి cos x/2 వాల్యూ ఏమవుతుంది √1/5, రైట్. సో cos x/2 వాల్యూ ఇది, రైట్. ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ సైన్ అండ్ tan వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం.
సో సైన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, సైన్ స్క్వేర్ ఎక్స్ బై టూ. సో ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ అప్లై చేద్దాం. సైన్ స్క్వేర్ ఎక్స్ బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై టూ ఈజ్ ఈక్వల్ టు 1, రైట్? సో ఇది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. ఇక్కడ ఈ కాస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనం సైన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? సో సైన్ స్క్వేర్ ఎక్స్ బై టూ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్, సో ఈ వాల్యూ అటువైపు పంపిస్తున్నాం, 1 మైనస్ 1/√5, రైట్? సో ఇది ఏమవుతుంది, √5 మైనస్ 1/√5 సైన్ స్క్వేర్ ఎక్స్ బై టూ. సో జస్ట్ మినిట్. సో ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ బై టూ వాల్యూ రాయాలి, రైట్? సో మనం కాస్ ఎక్స్ బై టూ వాల్యూ రాసుకుందాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాస్ ఎక్స్ బై టూ వాల్యూ రాసుకున్నాం మనం, కానీ మనం రాయాల్సింది కాస్ స్క్వేర్ ఎక్స్ బై టూ అంటే 1 మైనస్ 1/5, రైట్? సో దీన్ని స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, రైట్? సో 1 మైనస్ 1/5. సో 1 మైనస్ 1/5 ఏమవుతుంది, 4/5, రైట్? 5 మైనస్ 1/5. సో సైన్ స్క్వేర్ ఎక్స్ బై టూ వాల్యూ 4/5 వస్తుంది. సో సైన్ ఎక్స్ బై టూ ఏమవుతుంది, √4/5. సో √4/5 అంటే నథింగ్ బట్ √4 ఏమవుతుంది, 2/√5. సో దీన్ని రేషనలైజ్ కూడా చేయొచ్చు మనం కావాలంటే, రైట్? సో ఇది రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది, ఇంటూ √5/√5. సో డినామినేటర్ లో ఇర్రేషనల్ టర్మ్ ఉంది కాబట్టి రేషనలైజ్ చేస్తున్నాం. సైన్ ఎక్స్ బై టూ ఈజ్ ఈక్వల్ టు 2√5/5, రైట్? సో మనకు సైన్ వాల్యూ తెలుసు అండ్ కాస్ వాల్యూ తెలుసు. సో ఇక్కడ నుంచి టాన్ వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? టాన్ ఎక్స్ బై టూ ఏమవుతుంది, సైన్ ఎక్స్ బై టూ డివైడెడ్ బై కాస్ ఎక్స్ బై టూ. సో సైన్ ఎక్స్ బై టూ వాల్యూ ఏంటిది, 2√5/5 డివైడెడ్ బై కాస్ ఎక్స్ వాల్యూ ఏంటిది, సో దీన్ని కూడా రేషనలైజ్ చేస్తే √5/5 వస్తుంది. సో √5/5. సో ఈ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, √5/5 √5/5. సో లాస్ట్కి మిగిలింది ఏంటి మనకి ఇక్కడ 2. టాన్ ఎక్స్ బై టూ వాల్యూ ఏమొస్తుంది, 2, రైట్? సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం ఇలాంటి క్వశ్చన్. సో ఇది కూడా కొంచెం డిఫరెంట్ క్వశ్చన్. ఇప్పటిదాకా మనం సాల్వ్ చేసిన క్వశ్చన్స్ తో కంపేర్ చేస్తే ఇది డిఫరెంట్ క్వశ్చన్, రైట్? సో సింపుల్, ఇక్కడ మనకి ఇచ్చిన యాంగిల్ ప్రకారం యాంగిల్ నుంచి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేస్తూ ఫస్ట్ ఒక్క ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అక్కడ నుంచి సో మనకు తెలిసిందే ఒక్క ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ వాల్యూ తెలిస్తే మనం రిమైనింగ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? సో నెక్స్ట్ సిమిలర్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ చూద్దాం. నైన్త్ క్వశ్చన్ లో ఏముంది, cos x is equal to -1/3. X is in quadrant 3. రైట్? ఎక్స్ థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది. సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్. సో యాంగిల్ ఇక్కడ ఉంది. సో థర్డ్ క్వాడ్రంట్ అన్నప్పుడు రేంజ్ ఏమవుతుంది మనకి ఇక్కడ, సో ఇది 0, π/2, π, 3 π/2. సో ఎక్స్ వాల్యూ వేటి మధ్యలో ఉంది, π to 3 π/2, రైట్? π less than x less than 3 π/2. సో ఇది మన రేంజ్. సో ఇక్కడ నుంచి x/2 ఏమవుతుంది, x/2 లెస్ దాన్, సో అన్నిటిని డివైడ్ బై 2 చేస్తున్నాం, రైట్? సో ఇక్కడ నుంచి cos x మన క్వశ్చన్ లో ఇచ్చింది cos x is equal to -1/3. సో ఇది క్వశ్చన్ లో ఆల్రెడీ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి మనం సైన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? సో cos 2a ఫార్ములా అప్లై చేద్దాం. cos x is equal to 1 minus 2 sin square x/2, రైట్? సో ఇది ఏ ఫార్ములా, cos 2a is equal to, సో cos 2a ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అంటే cos 2a is equal to 1 minus 2 sin square a. సో ఇది ఫార్ములా, మనం ఇక్కడ అప్లై చేసే ఫార్ములా ఇది, రైట్? సో ఐ హోప్ క్లియర్ ఉంది అనుకుంటా. ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం మనం ఇక్కడ. సో ఎందుకంటే మనం sin x/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, రైట్? సో ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ sin x/2 వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం cos x ప్లేస్ లో. -1/3 is equal to 1 minus 2 sin square x/2. సో ఏమవుతుంది, 2 sin square x/2 is equal to
1 ప్లస్ 1/3. సో సైన్ స్క్వేర్ x/2 ఏమవుతుంది? సో ఫస్ట్ ఇది 3 + 1 4/3 అండ్ ఇక్కడ 2 మల్టిప్లై అవుతుంది, ఇటువైపు వస్తే డివైడ్, రైట్? సో సైన్ స్క్వేర్ x/2 ఏమవుతుంది? 4/6. సో 4/6 అంటే నథింగ్ బట్ 2/3. సో సైన్ x/2 వాల్యూ ఏమొస్తుంది? √2/3, రైట్? సో ఇది సైన్ x/2 వాల్యూ. సో దీన్ని ఏం చేద్దామంటే రేషనలైజ్ చేద్దాం ఇంటూ √3/√3. సో డినామినేటర్ లో ఇర్రేషనల్ టర్మ్ ఉంది కాబట్టి రేషనలైజ్ చేస్తున్నాం. √2 ఇంటూ √3 √6 డివైడెడ్ బై 3. సో ఇది సైన్ x/2 వాల్యూ, రైట్? సో సైన్ x/2 వాల్యూ వచ్చిందంటే మనం కాస్ x/2 వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? సో లేదంటే మనం దీన్ని సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఫార్ములా అప్లై చేయొచ్చు. సైన్ స్క్వేర్ x/2 ప్లస్ కాస్ స్క్వేర్ x/2 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇంతకు ముందు క్వశ్చన్ లో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ అప్లై చేసి ఫైండ్ అవుట్ చేసాం, రైట్? ఇంకొకటి అండ్ ఇక్కడ మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే సేమ్ మళ్ళీ కాస్ 2a అనే ఫార్ములా అప్లై చేసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఈసారి కాస్ టర్మ్స్ లో తీసుకుంటాం 2 cos square a minus 1. సో ఈ ఫార్ములా అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? సో ఇది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు సింపుల్ ఇక్కడ నుంచి కూడా. బట్ ఈ క్వశ్చన్ లో వేరే విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం సింప్లిసిటీ కోసం. సో మోర్ మెథడ్స్ ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. సో cos x is equal to 2 cos square x/2 minus 1, రైట్? సో ఇక్కడ నుంచి cos x/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో cos x వాల్యూ ఏముంది? క్వశ్చన్ లో మనకు cos x వాల్యూ ఇచ్చాడు -1/3 is equal to 2 cos square x/2 minus 1. సో 2 cos square x/2 ఏమవుతుంది? 1 minus 1/3. సో ఇదేమవుతుంది? 2/3. 2 cos square x/2. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, రైట్? సో cos square x/2 వాల్యూ ఏమొస్తుంది? 1/3. సో cos x/2 వాల్యూ ఏమవుతుంది? √1/3. సో దీన్ని రేషనలైజ్ చేద్దాం ఇంటూ √3/√3. సో ఏమొస్తుంది? √3/3, రైట్? సో ఇది cos x/2 వాల్యూ. సో sin x/2 వాల్యూ ఉంది అండ్ cos x/2 వాల్యూ ఉంది. సో ఇక్కడ నుంచి tan x/2 ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? tan x/2 ఈజ్ ఈక్వల్ టు sin x/2 డివైడెడ్ బై cos x/2. సో sin x/2 వాల్యూ ఏమొచ్చింది మనకి ఇక్కడ? √6/3. √6/3 డివైడెడ్ బై cos x/2 √3/3. సో 3 క్యాన్సిల్ అండ్ ఇది ఏమొస్తుంది? √6/3 అంటే నథింగ్ బట్ √2, రైట్? √2. సో tan x/2 వాల్యూ ఏమొస్తుంది మనకు? √2. సో ఇంతే మనకు సింపుల్ ఈ క్వశ్చన్. సో ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ √6 ఉంది న్యూమరేటర్ లో అండ్ √3 ఉంది. సో √6/√3 అండర్ రూట్ 6/3 అవుతుంది, రైట్? సో ఇది 9th క్వశ్చన్. సో ఫస్ట్ మనం యాంగిల్ యొక్క రేంజెస్ రాసుకుంటాం. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఈ క్వశ్చన్ లో, ఇది ఇంపార్టెంట్ స్టెప్. సో రిమైనింగ్ క్యాలిక్యులేషన్ ఫార్ములాస్ ఇవన్నీ సింపుల్ గా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. సో ఫస్ట్ యాంగిల్ యొక్క రేంజెస్ రాసుకుంటున్నాం, రైట్? π to 3π/2. సో ఈ రేంజ్ రాసుకోవడం ఇంపార్టెంట్. సో మనకు థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది మన యాంగిల్, రైట్? సో థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది కాబట్టి మనం లాస్ట్ ఏం రాసుకుంటామంటే, సో ఇక్కడ tan అండ్ cot పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్, రైట్? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు కాస్ ఏదైతే వాల్యూ వచ్చిందో ఇది నెగిటివ్ వాల్యూ వస్తుంది, రైట్? కాస్ వాల్యూ నెగిటివ్ వస్తుంది అండ్ tan వాల్యూ కూడా నెగిటివ్ వస్తుంది, రైట్? sin x/2 వాల్యూ ఏమొచ్చింది మనకు? √6/3 అండ్ cos x/2 వాల్యూ -√3/3. ఎందుకంటే థర్డ్ క్వాడ్రంట్ లో కాస్ నెగిటివ్ అండ్ రెండిట్లో ఒకటి నెగిటివ్ ఉందంటే
ఈ రెండింటి డివిజన్ ఏమవుతుంది, అది కూడా నెగిటివ్, రైట్? సో ఇవి మన ఫైనల్ ఆన్సర్. సో ఎందుకంటే ఇక్కడ ఈ రేంజ్ అబ్జర్వ్ చేయండి, x/2 రేంజ్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ x రేంజ్ థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది, బట్ తర్వాత ఏమైంది మనకి రేంజ్ π/2 టు 3π/4 అంటే సెకండ్ క్వాడ్రంట్ లోకి వచ్చేసింది, రైట్? సో ఫస్ట్ మన యాంగిల్ ఇక్కడనే ఉంది, కాకపోతే మనం ఫైండ్ అవుట్ చేస్తున్న వాల్యూస్ x/2 కి, కాబట్టి మన రేంజ్ ఇది అవుతుంది. సో రేంజ్ ఇదైనప్పుడు మన యాంగిల్స్ ఏమవుతాయి, సెకండ్ క్వాడ్రంట్ లో లై అవుతున్నట్టు. సో సెకండ్ క్వాడ్రంట్ లో ఏం పాజిటివ్ ఉంటాయి, సైన్ అండ్ కొసీకెంట్, ఈ రెండే పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్, రైట్? సో ఆ విధంగా మనకి ఈ వాల్యూస్ ఇది వస్తుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. సో సైన్ కన్వర్షన్ కూడా ఇంపార్టెంట్. సో ఇంకొక లాస్ట్ క్వశ్చన్ లో ఇది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లాస్ట్ క్వశ్చన్ లో మీకు క్లియర్ అవుతుంది ఇది, రైట్? సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. 10th క్వశ్చన్, sin x is equal to 1/4 ఉంది అండ్ x is in the second quadrant, రైట్? సో ఇక్కడ కూడా ఫస్ట్ రేంజెస్ రాసుకుందాం. సెకండ్ క్వాడ్రంట్ అంటే ఇక్కడ ఉంది, రైట్? సెకండ్ క్వాడ్రంట్. సో యాంగిల్స్ ఏమవుతాయి, 0, π/2, π. సో x రేంజ్ ఏముంది, x ఈజ్ గ్రేటర్ దాన్ π/2, లెస్ దాన్ π, రైట్? సో x/2 రేంజ్ ఏమవుతుంది, π/2, π/4, రైట్? సో ఇప్పుడు చూద్దాం. సో క్వశ్చన్ లో మనకి ఇచ్చిన sin x వాల్యూ 1/4. సో ఇక్కడ ఏం చేద్దామంటే cos x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో cos square x is equal to 1 minus sin square x. సో ఇది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. సో cos square x is equal to 1 minus 1/4 whole square, 1 minus 1/16. సో cos square x ఏమవుతుంది, 15/16, రైట్? సో cos square x వాల్యూ 15/16 అండ్ cos x వాల్యూ ఏమవుతుంది, 15/4 అండర్ రూట్ 15/16. సో అండ్ cos వాల్యూ నెగిటివ్, రైట్? ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్ లో cos నెగిటివ్. సో cos x వాల్యూ -15/4. సో ఇక్కడ నుంచి sin square x/2 ఫైండ్ అవుట్ చేద్దాం. సో sin square x/2 ఏమవుతుంది, 1 minus cos x/2, రైట్? సో ఇది కూడా ఫార్ములా నుంచే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇది ఏ విధంగా ఉందంటే ఎక్స్ప్లెయిన్ చూడండి. sin square a is equal to 1 minus cos 2a/2. సో ఇది cos 2a ఫార్ములానే మనం ఇంకొక ఫార్ములా రాసుకున్నాం, రైట్? cos 2a ఫార్ములానే ఈ విధంగా రాసుకుంటున్నాం, సింపుల్. సో ఇది ఏ విధంగా వస్తుందంటే cos 2a is equal to 2 sin square a minus 1. Sorry, 1 minus 2 sin square a. cos 2a is equal to 1 minus 2 sin square a. సో ఈ ఫార్ములా నుంచి ఈ ఫార్ములా రాసుకుంటున్నాం, సింపుల్. సో ఇక్కడ నుంచి ఇది sin square x/2 ఫైండ్ అవుట్ చేద్దాం. sin square x/2 is equal to 1 minus cos x వాల్యూ ఏమొచ్చింది, -15/4 divided by 2. సో minus of minus plus. సో 4 plus 15, 19 by, సో ఈ 4 డినామినేటర్ లోకి వస్తుంది, 4 into 2, 8, రైట్? సో ఇక్కడ √15 ఉంటుంది, రైట్? సో √15/4 ఇది, √15/4. సో ఇక్కడ కూడా √15. సో ఇక్కడ కూడా √15. సో ఇక్కడ జస్ట్ ఒక స్మాల్ మిస్టేక్ అయింది, రూట్ రాయడం మర్చిపోయాం మనం. 4 plus √15 divided by 8, రైట్? సో ఇది కరెక్ట్. సో sin x/2 వాల్యూ ఏమొస్తుంది, sin x/2 is equal to, సో స్క్వేర్ ఉంది, ఇటువైపు వస్తే స్క్వేర్ రూట్ అండర్ రూట్ 4 plus √15/8, రైట్? సో సింపుల్, ఇది sin x/2 వాల్యూ. సో దీన్ని ఏం చేద్దామంటే మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేద్దాం. సో ఏమవుతుంది, 8 plus 2√15 divided by 16, రైట్? మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేస్తున్నాం.
సో దట్ మనకి ఏమవుతుంది 4 బయటికి వస్తుంది. 8 ప్లస్ 2√15 అండర్ రూట్. సో √16 అంటే నథింగ్ బట్ 4. సో ఇక్కడ స్క్వేర్ డినామినేటర్ లో స్క్వేర్ టర్మ్స్ ఏమి ఉండవు, రైట్? సో డినామినేటర్ లో స్క్వేర్ టర్మ్స్ ఏమి ఉండొద్దని మనం ఈ విధంగా చేస్తున్నాం. 2 తోటి మల్టిప్లై అండ్ డివైడ్. సో ఇది sin x/2 వాల్యూ. నెక్స్ట్ cos x/2 ఫైండ్ అవుట్ చేద్దాం. సో cos స్క్వేర్ x/2 ఫార్ములా ఏమవుతుంది? సేమ్ ఇంతకు ముందు మనం ఇక్కడ ఏం చేసాం, sin స్క్వేర్ x/2 ఫార్ములా. అదే విధంగా cos స్క్వేర్ కి ప్లస్ వస్తుంది మధ్యలో 1 ప్లస్ cos 2a/, సేమ్ ఇంతకు ముందు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ అదే. సో cos స్క్వేర్ x/2 అంటే 1 ప్లస్ cos x/2 cos x/2, రైట్? సో ఇది మన ఫార్ములా. cos స్క్వేర్ x/2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ cos x/2. సో ఇక్కడ నుంచి cos స్క్వేర్ x/2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్, సో cos x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. cos x వాల్యూ మనకి ఏమొచ్చింది? మైనస్ √15/4. సో ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ √15/4 డివైడెడ్ బై 2. సో ఇది ఏమవుతుంది? 4 మైనస్ √15, 4 మైనస్ √15 డివైడెడ్ బై 8. సో ఇదేంటిది? cos స్క్వేర్ x/2. సో cos x/2 ఏమవుతుంది? cos x/2 ఈజ్ ఈక్వల్ టు √4 మైనస్ √15/8. సో దీన్ని ఏం చేద్దాం, డినామినేటర్ లో మనకు స్క్వేర్ రూట్ ఉండొద్దని దీన్ని మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 చేస్తున్నాం, రైట్? మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేద్దాం. సో అప్పుడు ఏమొస్తుంది? 2 × 4 8 మైనస్ 2√15 డివైడెడ్ బై, సో 8 2 = 16, రైట్? సో ఇదేమవుతుంది? √8 మైనస్ 2√15 డివైడెడ్ బై, సో √16 ఏమవుతుంది? √16 అంటే 4. సో ఇది cos x/2. సో ఇది మనకు కావాల్సిన cos x/2 వాల్యూ. నెక్స్ట్ tan x/2 వాల్యూ సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. sin x/2 డివైడెడ్ బై cos x/2. సో sin x/2 వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ? √8 ప్లస్ 2√15/4 డివైడెడ్ బై cos x/2 వాల్యూ ఏముంది? √8 మైనస్ 2√15 డివైడెడ్ బై 4. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 4 డినామినేటర్ లో. అండ్ మనకు వచ్చే రిజల్ట్ ఏమవుతుంది? √8 ప్లస్ 2√15 డివైడెడ్ బై 8 మైనస్ 2√15. సో ఇక్కడ డినామినేటర్ లో మళ్ళీ మనకు ఇర్రేషనల్ టర్మ్ ఉంది కాబట్టి దీన్ని రేషనలైజ్ చేస్తాం, రైట్? సో ఇంటూ 8 ప్లస్ 2√15 డివైడెడ్ బై 8 ప్లస్ 2√15. సో ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏమవుతుందంటే, సో ఇక్కడ 8 ప్లస్ 2√15 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై, సో ఇది a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో 64 మైనస్ 60 వస్తుంది అండ్ అండర్ రూట్ ఉంది. సో ఇది ఏమవుతుంది? ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 8 ప్లస్ 2√15 డివైడెడ్ బై 64 మైనస్ 60 అంటే 4, రైట్? సో ఇది ఏమవుతుంది? 2 కామన్ తీస్తే, సో 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే, సారీ ఇక్కడ డినామినేటర్ లో 2 వస్తుంది, 4 కాదు. సో ఇక్కడ మనకు 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటిది? 4 ప్లస్ √15, రైట్? సో ఇది tan x/2 వాల్యూ. tan x/2 ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ √15, రైట్? సో సింపుల్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఇక పాయింట్ ఏంటిదంటే ఇక్కడ, సో ఏదైతే x/2 రేంజ్ ఉందో
ఏదైతే ఈ రేంజ్ ఉందో x/2, సో దీని నుంచి మన సైన్ దీని మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే x/2 రేంజ్ ఏమవుతుంది ఫస్ట్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంది, కానీ x/2 చేసినప్పుడు అది మనకు ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్, రైట్? సో సైన్, కాస్, టాన్ అన్ని పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. సో సింపుల్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ఇక్కడతో మనకు అన్ని క్వశ్చన్స్ అండ్ సో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సో దట్స్ ఇట్. అండ్ ఈ చాప్టర్లో మెయిన్ మనకు ఫార్ములాసే. సో ఈ సమ్మరీలో ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో ఇవి ఒకసారి మీరు చూసుకోండి. అండ్ ఈ ఫార్ములాస్ గుర్తుంటేనే బెటర్. సో ఏదైనా ఫార్ములా సపోజ్ మర్చిపోతే దాన్ని డిరైవ్ చేయాలంటే కష్టం. సో ఈ ఫార్ములా గుర్తుండాలి మీకు. ఈ ఫార్ములాస్ అన్ని ఏవైతే ఇక్కడ ఉన్నాయో సో ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.